అవును, నీ పేరేంటి? నా పేరు శనప్ప. ఏం చేస్తుంటావు? నేను అవలాగా చేసా. అంతేలే, నీ వెనకాల పడుతున్నాను కదా, అందుకే అంత తెలుసు. నేను వెళ్ళిపోతా. నేను నిజంగానే వెళ్ళిపోతా. ఇక్కడ ఉంటే మొహం పగిలిపోతుంది. దెంగే ఇక్కడ నుంచి. కొత్త దెంగేస్తాను. బాధ నువ్వు మారిపోయావని కాదు, ఒకవేళ నేను మారితే నీ పరిస్థితి ఏంటి అని. నువ్వు ఎరుపుకోలేగానే కొత్త మొయ్య. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. నేను రా దెంగే. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు? ఏం కనబడలేదండి. ఏం కనపడలేదా? ఆ ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనపడితే. సో ఫ్రెండ్స్ చూస్తారా, ఈడ వ్యూ అయితే గుద్ద వలిపోయింది. వ్యూ ఎక్దమ్ ఉంది బాయ్. హలో, లైన్ మ్యాన్ రాదా? అవును, ఎవడు? ఈడ 2 ఊగులాడుతున్నాయి, షెడ్ చేయాలి. ఏంటిది? రమ్మన్నా వచ్చాను. ఇంకేం చేయమంటావు? మడ్డగుడు. పంది కూడా తింటారా? లంచోడక రోజు పంది కూడా తింటారా? పంది ఉన్నట్టు గొర్రెప్పుకుంది. ఇంకా నీకో దండం అమ్మా. కళ్ళు కళ్ళు వాదిస్తున్నాయే మనసులు మళ్ళీ మళ్ళీ లొంగి. ఇదంతా ఏం లేదు, వేస్ట్ వేస్ట్. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావరా? కనీసం నన్ను చూసి నవ్వట్లేదు రామ్. నవ్వరా బాబ్జే? అది నవ్వే. అందంగా ఉన్నవాడు పక్కనుంటే చూస్తానికి చాలా బాగుంటుంది. ఉంటది, అలాగే ఉంటది. ముందు ముందు ఉంటది నీకు. అదే క్యారెక్టర్ అంటే మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. నేను ఎవరినైతే ప్రేమించానో అమ్మాయి వదిలేసినాక నా గుండె ఉందా ముక్కలేదు. రే పొట్టిపోవడంకాయ, లాగి కొట్టానంటే ఇంకో 2 ఇంచులు తగ్గిపోతావు. ఇప్పుడు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క అమ్మాయికి ఇవ్వాల్సి వస్తుంది. చూడరా, దెంగు కానీ అతి దెంగకు. అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? వెళ్ళిపోతున్నానని అర్థం. వెళ్ళు, దిగి ఇక్కడి నుంచి. సీరగట్టిన దూడవనా సింగులన్న దూడవా, సీరగట్టిన దూడవనా సింగులన్న దూడవా. నువ్వేమన్నా సౌందర్యం అనుకున్నావా, ఐశ్వర్య రాయ్ అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకున్నా. అరే, ఒక అమ్మాయికి కాంప్లిమెంట్ ఇవ్వాలనుకో, యూ లుక్ బ్యూటిఫుల్, క్యూట్, హాట్, సెక్సీ ఇట్లాంటి చెప్తాం. బట్ నిన్న నేను ఒక వర్డ్ విన్నా, వస్తావా? ఎంత బాగుందో తెలుసా? మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ వాటం ఇదని. ఇది కాదు, కొంచెం వెయిట్ చేయి బ్రో. అనే ఎవరిది? నేను చూపిస్తా అసలు యాటిట్యూడ్ అంటే ఏంటో. చూడు పాప, నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. నాకన్నా అదృష్టవంతుడు ఎవరుంటారు చెప్పు? ఆడో పెద్ద బోగ్గాడు సార్. దేవుడి దగ్గర నేను సంతోషంగా ఉండాలని కోరుకున్నా, నిన్ను పంపించాడు. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను ఉచ్చోసుకునేటప్పుడు చదువుతా. నీకెంత గుద్ద వలుపుందో చూపించుకో. ఇన్ని రోజులు దగ్గరుండి నా ప్రేమ ఏందో చూసినావు. దూరం పోయినావు కదా, దుష్మన్ అంటే ఏందో చూపిస్తా. ఖాళీ అన్ని మడత పెట్టుకో. రేపటి నుంచి స్టార్ట్ అంట స్కూల్. గుద్ద పగిలిపోతుంది రేపటి నుంచి. వాతలే సలాకి పెట్టి నూకుతారు రేపటి నుంచి స్కూల్. బాబు, నువ్వు నాకు తక్కువ చేస్తున్నావా? నువ్వు నాకన్నా పెద్దవాళ్ళు కాబట్టి ఇస్తున్నారా నీకు ఇజ్జత్? భయం కాడ నీకేం భయపడి కాదు. నీకు నేను భయపడుడేనరా? నా లవడా దెంగు తూసిపోతా భయం. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలంచుకుంటా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కుర్రోడు ఈ ఈదికొచ్చాడు, నా సోకు చూసాడు, గోల చేశాడు. మంచి లేతపోకు దొరికింది, దీన్ని ఎలాగైనా దంగాలే.
జన కొడకల్లారా మీరు కొల్లగలు దిగండి రుప్పు కల్లారా. పిల్లని పంపేదా అల్లుడు నేనే వచ్చేదా. నీలో కూడా చాలా ఫైర్ ఉంది, నాకు నువ్వు కూడా ఓకే. గదిలో వేసి గడ పెట్టి నా గదతో పైసాకి పనికిరాని వెధవేవాడు. నాకు వాడే నచ్చాడు. వాడి సెల్లు అంత నచ్చిందా? కొట్టినా చంపినా తనతోనే నా జీవితం. ఇప్పుడు అలాగే ఉంటదా? కాదంటే నేను చేస్తాను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోను. అయితే ఎందుకు బ్లాక్ చేయడం? సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. ప్రేమగా చెప్పొచ్చు కదా. పోరా పుక్క. గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. మీకు ఇటువంటివన్నీ బాగా అలవాటు అనుకుంటా. ఆఫ్ కోర్స్ ఒకటారుండా. మీ అమ్మ పేరు ఈడ పచ్చబొట్టి వేయించుకోవాలనుకుంటున్నా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీ అమ్మ ఉన్నందుకే కదా నా బంగారం పుట్టినేది. ఈడో రిటైర్ అయిపోయిన మధ్యన ఇదో సర్వీస్ అయిపోయిన లైలా ఏదో బిల్డప్ లో. పెళ్ళైందా? పెళ్లి కాలేదు గానీ గట్రాలు చాలా అయినాయండి. లవ్ చేస్తే చేస్తారా? లవ్వా నాలా నాలాంటి పెట్టుకోవద్దని చెప్తున్నాను. ఎక్కడ్రా మొహం ఎరా అది మనవా. ఏమన్నాడు బాబు? ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పోదకూడదు బాబు. అవన్నీ గ్రాఫిక్స్ రా. నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? ఫస్ట్ నువ్వైన ప్రాణం అని అంటారు, కానీ లాస్ట్ కి నీతోనే పెద్ద ప్రాబ్లం అని వదిలేసిపోతారు. మీ ఫేస్ అలాగే ఉంది సార్. అబ్బా అవరి కుచాట్ గుర్రమ్మంటాడు ఒక్కసారి పడికి మహల్ లెక్క నన్న చెయ్యడు. 10,000 రూపాయలు అప్పు తెచ్చిన తన మొహం మీద పారేస్తాను. నాకు కావాలి. ఏంట్రోయ్ ఎక్కడ్రా మొహం ఎరా అది మనవా. కనిపిస్తలేదేంటి? అదేంటి సార్ శ్మశానంలో కుక్కరిచినట్టు? సరే పిన్ని. అక్క ఫోన్ అవ్వా. హలో రే, మీ ఫోన్ కోసమే చూస్తున్నాను రా. మీకు గుడ్ న్యూస్, యమున వాళ్ళ పేరెంట్స్ ఒప్పేసుకున్నారు. అవునా? అవునరా. జై థ్యాంక్స్ రా. రే, మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, మీరు వచ్చేది నేను చూసుకుంటా. అయిపోయింది బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. వెళ్ళొస్తాం అక్క. సరే అమ్మా. కుక్కర్ కొట్టాడు సార్. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? గెస్ట్ హౌస్ కే పెళ్లి కాని నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. పద్ధతి మార్చుకోమని ఒక్కసారి చెప్పాను, రెండోసారి చెప్తున్నా, మూడోసారి చెప్పను. కొత్త తెంగేస్తాను. నీకు రొమాన్స్ అంటే తెలుసా? నేను నేర్పించిన శివ, రొమాన్స్ అంటే పెయిన్ ఉండాలి. కొట్టుకోండి కొట్టుకోండి చెప్తా. అయ్య బాబాయ్ బ్యాక్ షేకు.